Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఫేమ్ మన కళ్యాణ్ పడాలా నటించిన మినీ మూవీ నిజమే రుజువైంది ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చేసింది. సో ఈ 30 నిమిషాలు ఎంతో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ అసలు ఎలా ఉంది, కళ్యాణ్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంది, సాధారణంగా ఒక రియాలిటీ షో విన్నర్ బయటకు వచ్చి చేసే ప్రాజెక్టులపై రకరకాల అంచనాలు అయితే ఉంటాయి కదా. సో మరి మన కళ్యాణ్ తన మొదటి అడుగుగా ఒక మాస్ కమర్షియల్ హడావిడి కాకుండా ఒక బ్యూటిఫుల్ క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని ఎంచుకుని సక్సెస్ అయ్యాడా లేదా, ఈ రోజు ఈ వీడియోలో నిజమే రుజువైంది కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మినీ మూవీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏ రేంజ్ లో అవుట్పుట్ ఇచ్చింది అనే దానిపైన సో డీటెయిల్డ్ గా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, మన రైవన్ జోడీ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక వీడియోలో అసలు విషయానికి వచ్చేస్తే, ముందుగా ఈ సినిమా స్టార్టింగ్ లోనే మనకు కనిపించే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నవదీప్ అన్న అలాగే బిందు మాధవి గారు వాయిస్ ఓవర్లు అయితే వస్తాయి. సో అగ్ని పరీక్ష షోలో జడ్జెస్ గా కళ్యాణ్ లోని టాలెంట్ ని గుర్తించి అతనికి ఆడియన్స్ లో గుర్తింపు వచ్చేలా చేసిన వీళ్ళిద్దరూ కేవలం షో అయిపోయాక వదిలేకుండా కళ్యాణ్ ఒక మినీ ఫిలిం తీస్తానంటే ముందుకొచ్చి తమ వాయిస్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. రాబోయే అగ్ని పరీక్ష 2 లేదా కొత్తగా రాబోయే యంగ్ టాలెంట్ కి ఒక రకమైన ఎస్సరెన్స్ అయితే ఇచ్చారు. సో మేము మిమ్మల్ని గైడ్ చేయడమే కాదు, మీకు సొంతంగా నిలబడే ప్రయత్నం చేస్తే తోడుగా కూడా ఉంటాం అనే ఒక పాజిటివ్ మెసేజ్ దీని ద్వారా వెళ్ళింది. సో కళ్యాణ్ కెరీర్ కి ఈ గెస్ట్ వాయిస్ ఓవర్ చాలా వరకు పెద్ద పాజిటివ్ పాయింట్ అయినాయి. ఇక ఈ 30 నిమిషాల మినీ ఫిలింలో మనల్ని బాగా కట్టిపడేసే ముఖ్యమైన ఎలిమెంట్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కెమెరా వర్క్ అలాగే లైటింగ్ అనే చెప్పాలి. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ లేదా మినీ మూవీస్ అనగానే బడ్జెట్ లిమిట్ వల్ల అక్కడక్కడ క్వాలిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ నిజమే రుజువైన విషయంలో మాత్రం ఒక్క ఫ్రేమ్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి ఫ్రేమ్ చాలా న్యాచురల్ లైటింగ్ తో, క్లియర్ కలర్ గ్రేడింగ్ తో ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా హీరో ఫేషియల్ లైటింగ్ అలాగే గోదావరి అట్మాస్ఫియర్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక ఈ మినీ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం విషయానికి వస్తే, హీరో బస్సులో ప్రయాణిస్తూ కిటికీ పక్కన ఆలోచిస్తూ ఉండే సీన్స్ వచ్చినప్పుడు కానీ అక్కడ వచ్చే బీజిఎం చాలా ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది. సాంగ్స్ అలాగే మ్యూజిక్ ఈ కథలోని ఎమోషన్ ని ప్రాపర్ గా క్వారీ చేశాయి. నిజంగా మ్యూజిక్ అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది ఈ మినీ మూవీలో. ఇక ఈ మినీ మూవీలో మన హీరో కళ్యాణ్ పడాల పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఈ మినీ మూవీ స్టార్టింగ్ లో ఒక రకమైన గతం మర్చిపోయి శాంతంగా ప్లెజెంట్ లుక్ తో స్కెచెస్ వేస్తూ ఆ కనిపించే సీన్స్ లో కళ్యాణ్ లుక్స్ గానీ బియర్డ్ స్టైల్ గానీ చాలా సెటిల్డ్ గా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కామ్ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా కుదరకపోతే బ్లాంక్ ఫేస్ లేదా క్రింజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ కళ్యాణ్ ఆ ఎక్స్ప్రెషన్ ని చాలా జాగ్రత్తగా హోల్డ్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ లుక్స్ లేదా స్మైల్ పై కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. కానీ కెమెరా ముందు యాక్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఆర్గానిక్ గా జెన్యున్ స్మైల్ తో కనిపించాడు. ముఖ్యంగా ఈ మినీ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చినప్పుడు గానీ, ట్రైన్ ప్రయాణం అప్పుడు గానీ, జైంట్ వీల్ దగ్గర గానీ నవ్వే నవ్వులు గానీ ఆర్టిఫిషియల్ గా కాకుండా చాలా న్యాచురల్ గా వచ్చాయి. క్లోజ్అప్ షాట్స్ ఉన్నప్పుడు కొత్త నటులు సాధారణంగా నర్వస్ అవుతారు. కానీ కళ్యాణ్ వైడ్ యాంగిల్ షాట్స్ కంటే క్లోజ్అప్ షాట్స్ లోనే చాలా ఈజ్ తో కాన్ఫిడెంట్ గా పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. ఈ మినీ మూవీ చూస్తున్నంత సేపు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అప్పట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు చాందిని చౌదరి గారిది హీరోయిన్ మధురం అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సో అది ఎంత రిఫ్రెషింగ్ అనిపించేదో ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మాస్ ఫైట్లు, హడావుడి బిల్డప్లు లేకుండా ఒక పెయింటర్ తన కథ ఒక ప్రశాంతమైన లవ్ ట్రాక్ అనే ఒక కాన్సెప్ట్ ఎంచుకోవడం కళ్యాణ్ తీసుకున్న చాలా బెస్ట్ డెసిషన్ అని చెప్పాలి. ఇది తన భవిష్యత్ యాక్టింగ్ కెరీర్ కి అలాగే ఆడిషన్స్ కి చూపించుకోవడానికి ఒక పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో లాగా ఉపయోగపడుతుంది. సో సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా, మినీ మూవీ అయినా పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సో నాకైతే పెద్దగా నెగిటివ్స్ ఏం నోటీస్ చేయలేదు. ఒకే ఒక్క నెగిటివ్ నోటీస్ చేశాను. అదేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సినిమాలో ఒకే ఒక్క మేజర్ మైనస్ ఏంటంటే హీరోయిన్ డబ్బింగ్ అలాగే లిప్సింగ్ కనిపించింది నాకు. ఫ్రేమ్ లో హీరోయిన్ లుక్స్ గానీ, కళ్యాణ్ తో జంటగా ఆ అమ్మాయి ప్రెజెన్స్ గానీ చాలా బాగున్నప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ క్లోజ్అప్ డైలాగ్స్ దగ్గర, ముఖ్యంగా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పే సీన్ లో లిప్సింగ్ ప్రాపర్ గా కుదరలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆ అమ్మాయిది మన లాంగ్వేజ్ కాకపోవడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పిన మాటలకి అక్కడ లిప్సింగ్ ప్రాపర్ గా సెట్ కాలేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ చిన్న టెక్నికల్ కేర్ తీసుకుని ఉంటే అవుట్పుట్ బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈటీవీ విన్ లో అందుబాటులో ఉన్న మన కళ్యాణ్ పడాల నిజమే రుజువైంది మినీ ఫిలిం ఒక క్లీన్, ఫీల్ గుడ్ అలాగే క్యూట్ లవ్ స్టోరీ అని చెప్తాను. సో కళ్యాణ్ హార్డ్ వర్క్ కోసం,
తనలో మెచ్యూర్డ్ యాక్టర్ ఉన్నాడు కదా! దానికోసం, అద్భుతమైన కెమెరా వర్క్ కోసం ఈ 30 నిమిషాల మినీ ఫిల్మ్‌ని ప్రశాంతంగా, డీసెంట్‌గా ఒకసారి చూసేయొచ్చు. సో, మన ఛానెల్‌లో ఉన్నవాళ్ళు వ్యూవర్స్ ఎవరైనా ఇప్పటికే ఈటీవీలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు కళ్యాణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఈ షార్ట్ ఫిల్మ్ బీజీఎం ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేయండి. సో, ఇది గైస్ ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ అవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈటీవీలో ఈ మినీ మూవీ చూసి ఈ మూవీనైతే హిట్ చేయండి. సో, కళ్యాణ్ కెరీర్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే తనుజ ఫ్యాన్స్‌కి కళ్యాణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మన రైవన్ జోడీ ఫ్యాన్స్‌కి కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేయండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫాన్స్ అయితే కళ్యాణ్ అని కామెంట్ చేయండి. మ్యూచువల్ ఫాన్స్ అయితే కేటీ అని కామెంట్ చేయండి. మన రైవన్ ఫాన్స్ అయితే రైవన్ అని కామెంట్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.